నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. యువతకు ఉద్యోగాల గేట్వేగా నైపుణ్యం పోర్టల్. ఆర్టీఐహెచ్తో విద్యార్థుల ఆవిష్కరణల అనుసంధానం. జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి జూపల్లికి చేదు అనుభవం. 4000 పెన్షన్ ఎక్కడంటూ ప్రశ్నించిన వృద్ధురాలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, బాధితులు, రైతులకు పరామర్శ. దందాలు పక్కన పెట్టి ప్రజలను పట్టించుకోండి. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల కీలక వ్యాఖ్యలు. కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. మొంతా తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్ల నష్టం కలిగిందని చెప్పారాయన. ఈ జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి ఈ సమీక్షలో చర్చించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ్ మండలం బస్వాపూర్ పోరేడుపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను పరిశీలించారు. కొట్టుకుపోయిన కలవట్లను సందర్శించారు. బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య వెళ్లే బ్రిడ్జి వద్ద మోయతుమ్మిద వాగు పరిశీలించారు. రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదకు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వరదలతో ముంపులోనే ఉన్న దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను, కలవట్టులను, దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించారు.
వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్ నగర్లో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. వరద బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులు పంపిస్తున్నారు. మంత్రి సురేఖతో పాటు ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యసారద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మూసీ ప్రాజెక్టుకు ప్రమాద గంటకలు మోగిస్తున్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భీమారం సూర్యాపేట బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. ఈ దారి మూసివేయడం వల్ల దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటేనే 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. అత్యవసర సమయాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట భీమారం బ్రిడ్జిల గురించి గ్రామస్తులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రభావంతో నల్గొండ జిల్లా అయితే ఉక్కిరిబిక్కిరి అయిందని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు ప్రధాన ప్రాజెక్టులు అయితే అలుగుబోస్తున్నాయని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసి దాదాపు 9 గేట్లు 5 ఫీట్ల మేరెత్తి దిగువనికి విడుదల చేయడంతో ఏదైతే మిర్యాలగూడ సూర్యాపేట రహదారి పైన పోరాకుండా కొన్ని గ్రామాలు దిగ్బందిలో ఉన్న పరిస్థితి కనపడ్డది. ప్రస్తుతం గ్రామస్తులు మనతోటి ఉన్నారు, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. మాది ఇక్కడ భీమారం గ్రామం అండి. ఈ భీమారం గ్రామం ఈ బ్రిడ్జి వచ్చేసి సుమారు మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు మధ్యలో ఉంటుంది. ఇది దగ్గర ఒక 30-40 గ్రామాలు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. దీనివల్ల ఈ బ్రిడ్జి ప్రతి సంవత్సరం వర్షం పడడం వల్ల మూసీలో ఒక 4 గేట్ల కంటే ఎక్కువ తీసినప్పుడల్లా ఈ బ్రిడ్జి పై నుంచి వాటర్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న సూర్యాపేట ఇప్పుడు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల ఏదైనా ఎమర్జెన్సీ ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా మేము చుట్టూ తిరిగి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు ఇక్కడి నుంచి నిత్యం స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా స్కూల్ బస్సులు రావాలంటే కూడా ఇప్పుడు రావట్లేదు. దీనివల్ల మాకు కనీసం ఈ వరద వచ్చినప్పుడల్లా సుమారు ఒక వారం 10 రోజులు ఇట్లనే ఇబ్బందులు పడుతున్నాము. దాంతోపాటు డైలీ లేబర్ చాలామంది పట్టణంకి వెళ్ళి ఆడ సూర్యాపేట టౌన్ కాబట్టి ఆడ దినసరి కూలి చేసుకునే వాళ్ళంతా కూడా దీనివల్ల నష్టపోయి ఇంటి దగ్గర ఆ రోజు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి అధికారులు స్పందించి ఈ కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాము. అన్న, మూసి గేట్లు ఎన్ని గేట్లు తెరిచినప్పుడు ఇలాంటి సమస్య తలెత్తుతుంది? 4 నుంచి 5 గేటు తెరవగానే ఖచ్చితంగా బ్రిడ్జి మించి వాటర్ రావడం జరుగుతుంది. అది ఏమాత్రం ఒక 2-3 వరకు బ్రిడ్జికి దగ్గరలో వస్తుంది. 4 నుంచి 5 గేటు తెరవగానే ఇక్కడి నుంచి ఎమ్మటే రాకపోకలు బంద్ చేయడం జరుగుతుంది. అధికారులు మూసి పరిహార గ్రామాలు అయితే ఏతున్నాయో ఎటువంటి సూచనలు చేశారు? మూసీపర ప్రాంతంలో ముఖ్యంగా మాత్రం ఇక్కడికి వచ్చేసి ఏమాత్రం మనకు అవకాశం అది వాళ్ళకు ముందల ఇంటిమేషన్ జరగానే ఏఈడి గారు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పడం, ఆ తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ వాళ్ళకి ఎమ్మటి ఇంటిమేట్ చేయగానే ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ రహదారి బంద్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ అధికారులు మాత్రం వెంటనే స్పందించేసి ఈ పబ్లిక్ను మరియు ఇక్కడ ఉన్న వాహనాలను కూడా ఎటువంటి వాహనాలను కూడా అనుమతించరు. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ యొక్క బ్రిడ్జిని ఎత్తుగా నిర్మించాలి, ఎందుకంటే ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. చాలా దిక్కుట్ల ఇది బ్రిడ్జ్ మరమ్మతులు చేశారు, కానీ ఇది శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి కొత్త బ్రిడ్జ్ చేస్తే చదువుకునే వారికి కానీ ప్రతి ఒక్కరు కూడా సూర్యాపేటకు వెళ్ళేటువంటి వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదే మిర్యాలగూడ సూర్యాపేటకు మధ్యలో ముఖ్య రహదారి కాబట్టి అధికారులందరూ కూడా దీనిపై స్పందించి త్వరగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వ దృష్టికి మీది వెళ్ళలేదా?
ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి త్వరలోనే దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది కాబట్టి ఇది అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ వరద ఉధృతి వల్ల ప్రజలకు రాకపోకలకు భీమారం మిరాగూడ బంద్ కావడం వల్ల కూడా వరద ఉధృతి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దయచేసి ప్రభుత్వం వారు సహకరించి, అధికారులు సహకరించి ఈ బ్రిడ్జికి కొత్త బ్రిడ్జి శాంక్షన్ చేసి సహకరించాలి. ఇక్కడ ముంపు ప్రాంతంలో కూడా కొన్ని పొలాలు నష్టపోయినాయి. పొలాలను కూడా అంచనా వేయవలసిందిగా కోరుచున్నాం గ్రామస్తుల తరపున. చూశారు కదండి, గ్రామస్తులు చెప్తున్నది ప్రధానంగా ఇది మూసీ నది యొక్క దాదాపు 1, 2, 3 గేట్లు తెరిచినప్పుడు ఇలాంటి సమస్య తలెత్తుంది. సూర్యాపేట కేంద్రానికి అతి దగ్గర 6 కిలోమీటర్ దగ్గర ఉంది. స్కూల్ పిల్లలతో పాటు వృత్తిలో భాగంగా జిల్లా కేంద్రానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఇది బ్రిడ్జి ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క గ్రామస్తులు చెప్తున్నారు. దీంతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలో కొంత వరి నష్టపరిహారం జరిగింది. దీనిపైన కన్నా దృష్టి సాధించి కొంత పరిహారం చెల్లించాలనేది ప్రభుత్వానికి అయితే కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, ఫోర్సైట్, నల్గొండ జిల్లా ప్రతినిధి. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దందాలు వసూలు పక్కన పెట్టి ప్రజల గురించి పట్టించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను రేవంత్ సర్కార్ ఆదుకోవాలని ఈటెల డిమాండ్ చేశారు. 35% అధిక వర్షపాతంతో రైతులు అపారంగా నష్టపోయారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అనేక సార్లు నీట మునిగిన పంటలు, కోతకు గురైన పంటలు, వాగుల పక్క వంటి చివరికి భూమిలో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు చూసాం. ముందస్తుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా మొంత తుఫాన్ ఇవాళ ఆంధ్ర ప్రజానీకానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానీకాలను కూడా అంతనే విషాదం మిగిల్చింది. గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా, నేషనల్ హైవేస్తో సహా రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు, మూరడు లోతు గుంతలు ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత. ఒకవైపు కోత కోసిన వరి పంట, కోత కోసిన మొక్కజొన్న పంట, రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి. అజారుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా వ్యవహరించారని తెలిపారు. క్రికెట్లో దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. అజారుద్దీన్ పైన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీ హిల్స్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలకు తెలుసు అని అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతం అవుతున్నాయి.
అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది. గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నది. మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణ్పూర్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని డిసెంబర్ 30న అంటే 20 రోజుల ముందు, ఎన్నిక కంటే 20 రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు కదా, అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ మైనారిటీలకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మైనారిటీ సోదరులారా ఇది సీరియస్గా గమనించాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నాశనం అవుతుంటే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి గోదావరి పరివాహక ప్రాంతంలో పత్తి పంట నష్టం వాటిల్లింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పత్తికాయ రాలిపోతుండగా వరి పంట నేల కొరిగిపోవడంతో ధాన్యం దెబ్బతింటోంది. వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఎకరానికి 2-3 క్వింటాల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. పత్తి నష్టమైన దేవుడా ఏం చేస్తాను మేలు. నాలుగు రోజులు ఉంది కురిసే వర్షం, భారీ వర్షం కారణంగా పత్తి అంతా ఇట్లా అయింది. మా గత నెల రోజుల కిందట గంగచ్చి ఇట్లా అయింది. నేను 15 ఎకరాలు పత్తి పెట్టిన, 15 ఎకరాలు పత్తి పెట్టిన. 15 ఎకరాలు పత్తి పెడితే అప్పుడు గంగచ్చి 8 ఎకరాలు మునిగింది. ఇంకా కడమది ఇప్పుడు గంగా వర్షం 4 రోజులు వర్షం కొట్టి ఈ పత్తి అంతా ఇట్లా అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లాలోనే 3-4 రోజులు వర్షాలు పడుతున్నాయి. పత్తి మన రైతులకు పత్తి చేతికొచ్చిన పంట చేతిలో లాస్ అయిపోయింది. వాళ్ళకు మొత్తం పత్తి అంతా ఖరాబ్ అయింది. మొత్తం అమ్ముకునే పరిస్థితి లేదు. మొత్తం పత్తి నీళ్లు వాడి మొత్తం మాడిపోయి కింద పడిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వీరయ్య వెంకటేశ్వర మినిస్టర్ గారు మీరు జూబ్లీస్ కాదు చెన్నూరుకి వచ్చి మీరు వచ్చి ఇక్కడ రైతుల కోసం చూసి వాళ్ళకు మీ కలెక్టర్ని మీ ఎంఆర్ఓని పిలిపించి అధికారులను పిలిపించి ఎకరానికి ఎంత నష్టం అయింది ఆ రైతులకు మీ ప్రభుత్వం తరపు నుంచి పంట నష్టమైనందుకు మీరు సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల తరపు నుంచి మీరు ఏ పరిస్థితి 48 గంటల లోపల మీరు చేయకపోతే మీ రైతుల మందరం కాచి మీ ఎమ్మెల్యే కాంపెన్సేషన్ కూడా నిరాదేశేసి కూర్చుంటాం. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు. రైతుతో పెట్టుకున్న ఓడు కూడా పొడుగు కాలేదు ఇప్పటి వరకు. రైతు కళ్ళని ఇలా రైతుకు ఏమైనా కూడా రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇక్కడ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రేవంత్ సర్కార్కి అవమానం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు 4000 పెన్షన్ ఎక్కడా అని మంత్రిని ఓ వృద్ధురాలు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మనం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి కాదు పైసలు ఇస్తాం 4000 నాకు ఇనే ఓర్కలేదు చాలు. నేను 2 చెట్లు అడిగినా నాకు అంతే మట్టుకుంటు కావాలి. నేను ఏం అడగలేదు. నేను ఇవ్వాలంటే రేపు వచ్చేదాన్ని కాదు నాన్న ఇవ్వాలి ఇద్దరు పెట్టాను. నేను కాదంటలేను నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు. వాగ్దానం చెయ్యి. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మరి అంత ఏది అబద్ధం ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 15 పరిపాలన
బతుకులు ఇద్దాం బతుకులు ఓట్లు వేయగానే కెరువులు బతుకులు ఫీజు పెరగానే ప్రజలు చేసేది అప్పుడే. మొందా తుఫాను నేపథ్యంలో ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని గుంటూరు ఎమ్మెల్యే అన్నారు. కానీ విహారయాత్రకు వెళ్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిద్రలేచి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ విపత్కర సమయంలో రాజకీయాలు చేసే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. గత 2-3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు మొంతా తుఫాను బారిన పడినటువంటి అనేక ప్రాంతాల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహిస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల్ని శిబిరాలకు తరలించి వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వసతులు అలాగే మంచినీళ్ళు ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి పెట్టడం జరిగింది. నగరంలో దాదాపు 72 కేంద్రాలు పెట్టి ప్రతినిత్యం కూడా అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నీళ్లు ఇళ్లకు చేరకుండా అవసరమైనటువంటి సిబ్బందిని పర్యవేక్షిస్తూ నిత్యం కూడా వాళ్ళకి రాత్రి 2 వరకు కూడా ఉండి కంట్రోల్ రూమ్ ద్వారా చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఎక్కడ కూడా కరెంటు పోవడం కానీ లేకపోతే చిన్న చెట్లు పడిపోవడం కానీ ఇటువంటి అన్నీ కూడా అప్పటికప్పుడే యుద్ధ ప్రాతిపాదికన అటువంటి కార్యక్రమాలు చేయడం, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండి ప్రజలకు చేయాల్సినటువంటి అన్ని వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే విహారయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చి ఏదో పడుకొని లేచినటువంటి వ్యక్తిలాగా మొంగడుకొని మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా కూడా కొంతమంది నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాం. క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేము అలాగే కమిషనర్ గారు, డిప్యూటీ ఏసీ గారు, జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ బాధ్యతగా భావించి ఏదైతే తుఫాన్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు. దయచేసి వారి ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల అవసరాల కోసం మాట్లాడాలి. కానీ రాజకీయాలు చేయాలనుకుంటే దానికి సమయం ఇస్తాం. ఆ టైంలో వాళ్ళతో ఏముండో చూసుకుందాం. మంతా తుఫాన్ వలన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, జీఎంసీ తరఫున మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు యాజ్ ఏ ప్రజాప్రతినిధులుగా మేమందరం 50 డివిజన్ కార్పొరేటర్స్ అందరం కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ రూమ్స్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్, జీఎంసీ నోడల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేమందరం రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాము. 24/7 కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. ప్రజలకి ముఖ్యంగా ఒక రీహాబిలిటేషన్ అని రూమ్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ మేము కూడా వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క తుఫాన్ వలన ప్రజలకి ఎలాంటి ఆస్తి నష్టం కానివ్వండి, వాళ్ళకి ఇల్లు కూడా కచ్చా ఇల్లు కానివ్వండి, ఇలాంటి చిన్న టెంట్ హౌస్ లాంటి ఉన్న వాళ్ళని. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. వి రామన్నపాలెం, గంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ పక్క ఈదురుగాలులు, మరోపక్క కుండపోత వర్షానికి స్థానిక ప్రజలు అతలాకుతలం చేశాయి. గ్రామంలో ఉన్న కాలువలు ఒక్కసారిగా పొంగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను చుట్టుముట్టాయి. దాంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ చిన్నారులతో భయాందోళనలో ఉన్నారు. మొత్తం
వీరావనపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నా 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు. దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి. ఇదే మా సమస్య. 5 రోజుల నుంచి కన్ఫామ్గా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పై అధికారి వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ 5 రోజుల్లోపు. మాది దేవపట్నం మండలం అండి, వీరవనపురం పంచాయతీ. మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు. మా బ్రిడ్జి లేదండి మాకు. కానీ పాలు లేవు, పిల్లలకి పాలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు ఏమీ లేవండి. మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మాకు మళ్ళీ పూత దయించి 5 రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏమైనా తెచ్చుకుంటే సోడారం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి. అదండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి. వీరావనపురం కరీంనగర్లో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాడికట్టి శవయాత్ర నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదాన్ని విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రేవంత్ యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మలో కనబడుతుంది. ఇప్పటికే ఈరోజు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు రీఎంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యాజమాన్యాల పైన ఈరోజు విజిలెన్స్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. నిన్న ఈరోజు సర్కులర్ జారీ చేసి ఈరోజు కళాశాల యాజమాన్యాల పైన విజిలెన్స్ దాడులకు ఈరోజు సర్కులర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులు ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈరోజు ఏదైతే సంబంధించిన ఈరోజు దానిపైన ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా విద్యార్థులు ఆడాల్సిన స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మీ మంత్రులు ఇల్లును ముట్టడిస్తాం. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు యాజమాన్యం వేమూరు కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు మరణించిన 19 మందికి చెక్కులను మంత్రి టీజీ భరత్కు అందజేశారు. కర్నూలు కలెక్టరేట్లో బస్సు ఘటన మృతి చెందిన 19 మందికి ఒక్కొక్కరికి 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన 4గురికి 50,000 చొప్పున మొత్తం 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడాన్ని సిపిఐ నాయకులు వ్యతిరేకించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం దేశంలోని సకల సంపదలను అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అదాని కంపెనీ చేతి పెట్టడానికి ఖండించండి. దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ విధానాలు ఖండించండి. ప్రభుత్వ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
చాలా ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ నుండి నిధులని పెట్టుబడుల రూపంలో ఈరోజు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మళ్లించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాదాపుగా $3.9 బిలియన్, అంటే ప్రస్తుతం దాని విలువ 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఈరోజు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంబుజా సిమెంట్, అదానీ గ్రీన్ ఎనర్జీ లాంటి సంస్థల్లో ఈరోజు పెట్టుబడులు పెట్టి ప్రజల ఆస్తి, ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళ స్వేదం, వాళ్ళ రక్తం, వాళ్ళ సొమ్ముని ఈరోజు ఎవరి అబ్బ సొమ్మని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు ప్రైవేటు పెట్టుబడుల రూపంలో పెట్టడానికి నువ్వెవరని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరులో పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తామో అనే విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ప్రజలు ఎవరైనా వచ్చి ఆయుధాలు తదితర పరికరాలను వీక్షించవచ్చు అని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోమన్నారు. అందులో ఏ ఎక్స్పోజ్ ఇదేంటంటే ఓకే, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ్ మండపంలో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మార్టియర్స్ కమెమొరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే ఎవరైనా కూడా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు, సివిలియన్స్ ఎవరైనా కూడా వచ్చి పోలీస్ వాళ్ళు ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తున్నారు, ఆయుధాలు యూజ్ చేస్తున్నారు, అది అందరికీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 చాలా కష్టమైన డ్యూటీస్ చేస్తారు. సో ఏమీ టైం లేకుండా, ఏమీ రెస్ట్ లేకుండా చాలా ఒత్తిడిలో రకరకాల డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు. అదేవిధంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, ఆయుధాలు వాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ చాలామంది కష్టపడి గుంటూరులో ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు.
పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవుల రక్షణ కోరుతూ చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. పాస్టర్లకు గౌరవ వేతనంగా 25,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ సమాధి తోటలకు చుట్టూ ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరబాబు. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ. ఈ భారతదేశానికి వైద్య, విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం. అటువంటి క్రైస్తవ మతం పైన విషం చల్లుతూ, విషం గక్కుతూ చర్చిలను కూల్చివేస్తున్నారు, పాస్టర్లను కొట్టేస్తున్నారు. అలాగనే సువార్త వాక్య వ్యాప్తికి మరి ఆటంకాలు కలిగిస్తున్నారు. అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం. మత స్వేచ్ఛని హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లకు 25,000 పెంచండి. అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి, మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగనే మరి 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి, 3 ప్రాంతాల్లో 3 క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి. మరి ఈ రోజున క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరికి కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోవటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది. ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు భానుప్రకాష్ రెడ్డి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించి 5,125 సంవత్సరాలు అవుతుందని ఆయన అన్నారు. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో భగవద్గీత అంతర్భాగం అని తెలిపారు. జీవనశైలి సమస్యల నుంచి విముక్తి, ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలను భగవద్గీత బోధిస్తుందన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5,125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా భగవద్గీత ఈరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు. మనకున్నటువంటి రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాల్లో భగవద్గీత ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించి ముందుకు తీసుకుపోతున్నాం. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళన. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో పూజ, హోమం, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.